ప్రియమైన 10వ తరగతి విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు హార్దిక స్వాగతం. బరస్తే బాదల్ కవిత పాఠ్యాంశంలో భాగంగా ఈరోజు మనం రెండవ కవితను నేర్చుకుందాం. दादुरु टर टर करते झिल्ली बजती झन झन, म्याऊ म्याऊ रे मोरू पीवू पीवू चातक के गन, उड़ते सोनु बालकु अर्ध सुकुसे कर क्रंधन, घुमड़ घुमड़ गिरु मेघ गगनु में भरते गर्जन. दादुर दादुर माने क्या है? मेंढक अनगा कप्पा. टरटर टटर करना माने दादुर से की जाने वाली आवाज़. बेका बेका अंटुंदी कदा कप्प आ सौंड अन्नमाट. झिल्ली माने झींगूर. झींगूर अंटे कीचुराई. इदొక కీటకం అన్నమాట. बजती झनझन. झनझन माने लगातार होने वाली ध्वनि. శబ్దం చేస్తుంది. ఎలా? ఇంకా నిరంతరంగా చేస్తుంది అన్నమాట. చూడండి, కవి తన యొక్క కవితాంశంలో భాగంగా మరి కప్పని చేరుస్తున్నాడు, కంటికి కనిపించే కప్పని చేరుస్తున్నాడు. కంటికి కనపడదు సాధారణంగా ఈ కీచురాయి అనేది. ఈ కీచురాయిని కూడా తన కవితలో చేర్చుకున్నాడు. చూడండి, నిన్న మనం చెప్పుకున్నటువంటి మొదటి కవిత ఏదైతే ఉందో అందులో చెప్పుకున్నాం మనం, శ్రావణ మాసపు మేఘాలు ఆకాశాన్ని నిండుగా అల్లేసుకుంటాయి, అలిమేస్తాయి, అన్నీ కూడాను చాలా జోరుగా వర్షం పడుతుంది. ఈ వర్షానికి మరి అన్నీ కూడా ఆనందిస్తాయని చెప్పుకున్నాం. ఆ అన్నింటిలో కొన్నిటిని మరి కవి గారు ఉదహరిస్తూ ఉన్నారు. దాదూర్ కప్ప మీకు తెలుసు కదా. కప్పలు మనకి ఊర్లో చూడండి, చెరువులు కానీ కొలనులు కానీ కాలువలు కానీ ఉంటాయి. వాటిలో ఎప్పుడైతే వర్షపు నీరు నిండుగా ఉంటుందో ఆ వర్షంతో నిన్నటువంటి ఆ చెరువుల్లోనూ కొలనుల్లోనూ వాటిల్లో మరి కప్పలు అనేవి విపరీతంగా చేరుతాయి అన్నమాట. చేరి ఇంకా వాటికి పగలు లేదు రాత్రి లేదు, బెకబెక బెకబెక అని అరుస్తూనే ఉంటాయి. అవి మనకి అరుపులే కావచ్చు, వాటికి మాత్రం ఆనందపు హేళ అని చెప్పొచ్చు అనమాట. పండగ చేసుకుంటాయి ఇవి వర్షపు నీటితో. ఇక జిల్లి అంటారా, ఈ కీచురాయి కంటికి కనపడని కీటకమే. అంటే కంటికి కనపడంటే మనకి ప్రత్యక్షంగా మనం దీన్ని చూడలేమంటే ఆ చీమల్ని దోమల్ని చూసినట్టుగా దీన్ని చూడలేము. ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది, కానీ ఇది మనకి ఎట్లా అంటే వర్షాకాలంలో ఇవి ఇళ్ళల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేసి సపోజ్ మన ఇంట్లోకి కానీ వచ్చింది అనుకోండి, ఏదో ఒక మూలన ఉంటుంది, ఇది మనకు కనపడదు అనమాట. సౌండ్ మాత్రం భయంకరంగా చేస్తూ ఉంటుంది. ఇక రాత్రంతా నిద్రపోనివ్వదు, తల పగిలిపోయేటంతగా గోలగోల చేస్తుంది అనమాట. సో ఇది మనకైతే తల పగిలిపోతుంది, కానీ దానికి మాత్రం విపరీతమైన ఆనందపు గోల అనమాట. అది ఆనందంగా అలా అరుస్తూనే ఉంటుందన్నమాట. ఇలా కవి చూడండి చక్కగా ఉదహరిస్తూ ఉన్నాడు ఆ యొక్క దాదుర్ని అలాగే జిల్లిని కూడా. ఇక మ్యావు మ్యావురే మోర్ పీవు పీవు చాతకకే గన్. మోర్ అంటే తెలుసు కదా, మయూర్. మయూర్ అంటే నెమలి. చూడండి, భరతనాట్యంలో కానీ కూచిపూడి నాట్యంలో కానీ ఎవరైనా బాగా నాట్యం చేస్తారనుకోండి, వెంటనే వాళ్ళకి నాట్య మయూరి అని బిరుదిచ్చేస్తారు. నాట్య మయూరి అంటే మనకు బాగా తెలుసు మనందరికీ. ఒరే నాన్న, మన దేశపు జాతీయ పక్షి ఏదిరా అంటే మీరు టక్కని చెప్పేస్తారు నెమలండి అని చెప్పేసి. సో ఈ నెమలి మయూరి, ఈ యొక్క మయూరి అనేటువంటి పేరుతో చక్కగా ఆ డాన్స్ చేసే వాళ్ళకి నాట్య మయూరి అని బిరుదిస్తూ ఉన్నారు. అంటే చక్కగా ఒక గౌరవప్రదమైనటువంటి బిరుదును కూడా ఈ నెమల పేరు మీద ఇస్తున్నారంటే మరి ఎంత గొప్ప పక్షి కదా. సో గొప్పదైనటువంటి ఈ పక్షికి కూడా మరి కవి గారు తన యొక్క కావ్యంలో స్థానాన్ని ఇచ్చారు. ఇక చాతకకే గన్. చాతక్ అంటే ఒక రకమైనటువంటి పక్షి. ఇక గన్ అంటే సమూహం అన్నమాట. సమూహం అంటే ఈ చాతక పక్షి యొక్క సమూహము కూడా మరి వీటన్నిటికన్నా ఎక్కువగా సంతోషపడేది ఆనందపడేది ఏదైనా ఉంది అంటే అవి చాతక పక్షులని ఘంటాపదంగా చెప్పచ్చు. ఎలా అంటారా, చాతక పక్షి గురించి నాకు తెలిసినటువంటి ఒక చిన్న కథ మీకు చెప్తాను. మీకు కథలంటే చాలా ఇష్టం అని అనుకుంటున్నాను, శ్రద్ధగా వింటారని అనుకుంటూ ఉన్నాను, చెప్పుకుందాం చూడండి చాతక పక్షి కథ.
గంగా నది మనందరికీ తెలుసు కదా, మన భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి అతిపెద్ద నది. అలాగే మరి పవిత్రమైనటువంటి నదిగా మనం గంగా నదిని చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ గంగా నది తీరంలోనట ఒక చిన్న పూరి గుడిసెలో ఒక తండ్రి కొడుకులు నివసిస్తూ ఉన్నారట. ఈ గుడిసెకు చాలా దూరంలో ఒక చిన్న అడవి లాంటిది ఉంది. ఆ అడవిలో మరి ఒక చెట్టు మీద చాతక పక్షి, ఆ చాతక పక్షి యొక్క కొడుకు ఇద్దరూ కలిసి జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ కొడుకు చాతక పక్షికి విపరీతమైన దాహం వేసిందట. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ నాకు చాలా దాహం వేస్తుంది, మరి మనకు దగ్గరలో గంగా నది ఉంది కదా, నేను ఒకసారి వెళ్ళి ఆ నీళ్లు తాగొస్తాను, చాలా దాహంగా ఉంది అని ఏడ్చిందంట కొడుకు పక్షి. వెంటనే తల్లి పక్షి చెప్పిందంట, ఒరే నాన్న అలా కాదు, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేల మీద ఉన్నటువంటి ఏ నీటిని తాగకూడదు అందంట. వెంటనే ఆ పక్షి, మనం ఎందుకు తాగకూడదమ్మా, మరి అక్కడ ఉన్నటువంటి గంగానది ప్రక్కన చాలా పశుపక్షులు వెళ్ళి తాగుతూ ఉన్నాయి, అంతేకాకుండా మనుషులందరూ కూడా తాగుతున్నారు ఆ నీటిని, మనమే ఎందుకు తాగకూడదమ్మా అని ప్రశ్నించిందంట మీలా తెలివైనటువంటి ఆ కొడుకు పక్షి. వెంటనే తల్లి పక్షి చెప్పిందంట, లేదు నాయనా లేదు, మన పూర్వీకుల నుంచి కూడా మన వంశంలో ఒక నియమం ఉంది, ఒక నిబద్ధత ఉంది, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేల మీద ఉన్నటువంటి ఏ నీటిని తాగకూడదు, వర్షం వర్షించేటప్పుడు ఆ వర్షపు నీటిని మాత్రమే మనం తాగాలి అని చెప్పిందంట. సరే అమ్మ అని చెప్పేసి చాతక పక్షి గూట్లో ఉండిపోయింది. తల్లి పక్షి ఆహారం తీసుకొస్తానని వెళ్ళిపోయింది. కానీ ఈ కొడుకు పక్షికి విపరీతంగా దాహం వేస్తుంది. అమ్మింతే చెప్తుందిలే, ఈ దాహంతో నేను చచ్చిపోయేటట్టుగా ఉన్నాను, ఒక్కసారి అమ్మకు తెలియకుండా గంగానది దగ్గరికి వెళ్ళి కాస్త నీటిని తాగొచ్చేస్తాను అని చెప్పేసి బయలుదేరిందంట. బయలుదేరి కరెక్ట్గా ఈ పూరి గుడిసు ఉందని చెప్పుకున్నాం కదా, ఆ గుడిసు దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మీద వాలింది వచ్చి. ఈలోగా ఆ గుడిసెలో ఉన్నటువంటి తండ్రి కొడుకుల్లో కొడుకు ప్రొద్దుటే పనికని బయటకు వెళ్ళాడు. వెంటనే తిరిగి ఇంటికి వచ్చేసాడు. తండ్రి అడుగుతూ ఉన్నాడు, ఏరా నాయనా ఎందుకు వచ్చేసావు, పని దొరకలేదా అని అడిగాడు. అవును నాన్న, కాస్త ఆలస్యంగా వెళ్ళానని ఈరోజు పని ఇవ్వలేదు, కానీ నేను తిరిగి వస్తుంటే దారిలో నాకు డబ్బులతో నిన్నటువంటి ఒక పర్సు దొరికింది, ఆ పర్సు ఎవరిదో కనుక్కుని ఇచ్చాను, వెంటనే ఆయన నాకు కాస్త డబ్బు ఇవ్వబోయారు, నేను చెప్పాను మా నాన్నగారు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొద్దన్నారండి అని. వెంటనే ఆయన అన్నాడు, పోన్లేనాయన నీకు పని దొరకలేదు కదా, అప్పుగా తీసుకోలే, ఎప్పుడన్నా నాకు ఉన్నప్పుడు ఇద్దుగాని అన్నారు నాన్న. వెంటనే నేను చెప్పాను, అప్పు తీసుకోవటం కూడా భిక్షమెత్తడితో సమానం అని మా నాన్నగారు చెప్పారండి, కాబట్టి నాకు అప్పు కూడా వద్దు అని చెప్పి వచ్చేసాను నాన్న అని చెప్పాడంట. ఈ కథ అంతా చాతక పక్షి వింటూనే ఉంది, పైన ఉన్నటువంటి పక్షి. తండ్రి అన్నాడంట, శభాష్ నాయన భలే పనిచేసావు, అవును తండ్రి, మనం ఎంత పేదరికంలో ఉన్నా, మరి పేదరికంలో ఉన్న మన నీతిని విడిచిపెట్టకూడదు. నీకు విషయం తెలుసా, చాతక పక్షులు అనేటువంటి ఒక రకమైన పక్షులు ఉన్నాయి. మరి ఆ పక్షులు ఎంత నీరున్నా సరే భూమి మీద ఏ చెరువులో కానీ, కాలువలో కానీ, నదులు కానీ, ఈవెన్ జలపాతం నుంచి జాలువారే జలాన్ని కానీ, లేదా నదిలో ప్రవహిస్తున్న నీటిని కానీ తాగవు నాయనా. అవి ఎప్పుడూ కూడా వర్షం వచ్చేటప్పుడు ఆ వర్షించే వర్షపు నీటిని మాత్రమే, అందున స్వాతి చినుకులను మాత్రమే తాగుతాయి. అవి చిన్న పక్షులైనా కూడా ఎంతో నీతిగా, నిజాయితీగా నీతికి కట్టుబడి ఉంటాయి నాయన. మనం కూడా మన చిన్న పక్షులు అంత నీతికి, నియమానికి కట్టుబడి ఉంటే మనం కూడా మనుషులం కదా, ఎంత పేదరికంలో ఉన్నా బేదరికంలో ఉన్నా మనం కూడా నిజాయితీగా, నీతిగా ఉండాలి తప్ప ఎవరి దగ్గర చెయ్యెత్తి భిక్షం అడగటం కానీ, ఒకరి సొమ్ము వట్టిగా తీసుకోవటం కానీ చేయకూడదు. కష్టపడే, శ్రమపడే మన సంపాదన మనం సంపాదించుకోవాలి అని చెప్పాడంట. ఎప్పుడైతే ఆ తండ్రి కొడుకుతో చాతక పక్షి యొక్క గొప్పతనం చెప్పాడో, వెంటనే ఈ అది కొడుకు చాతక పక్షి ఉంది కదా అక్కడ, వెంటనే విన్నటువంటి ఆ పక్షి, అయ్యో నా వంశము ఇంత గొప్పదా, నా వంశం గురించి మనుషులు ఇంత కథలుగా చెప్పుకుంటారా, మా వంశం వాళ్ళు చేసే నీతి కోసం, అయ్యో ఇప్పుడు నేను మా వంశానికి మచ్చ తెచ్చేవాడిని అయిపోదునే, ఆ గంగా నదిలో నీటిలో తాగినట్లయితే, అయ్యయ్యో తప్పు చేశాను, తప్పు చెయ్యబోయాను, ఈ వెంటనే నేను ఇలా చెయ్యకూడదు, వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను, అమ్మకంతా చెప్తానని చెప్పేసి సంతోషంగా తనకు కలిగిన అప్పటి వరకు దాహం అనుకున్నటువంటి ఆ పక్షి తన దాహాన్ని మర్చిపోయి వెంటనే ఇంటికి వచ్చేస్తుంది. భగవంతుడు కూడా ఆ తప్పు సరిదిద్దుకుంది కదా చాతక పక్షి, వెంటనే భగవంతుడు కూడా సంతోషపడి వర్షాన్ని వర్షింపజేశాడంట. ఆ వస్తు దారిలోనే కడుపు నిండా నీటిని తాగేసేసి గూటుకు చేరుకుంది. వెంటనే వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్పింది. వాళ్ళ అమ్మ ఎంతో సంతోషపడింది. చూడండి, చాతక పక్షి చాలా చిన్నది అయినా కూడా తన యొక్క నీతిని, నిబద్ధతకి కట్టుబడి ఉండిపోయింది.
మరి అక్కడ పేదరికపు కొడుకు, తండ్రి కొడుకులు కూడా, కొడుకు కూడా తను పేదవాడైనప్పటికీ కూడా పని దొరకలేదు, వీళ్ళ పర్స్ దొరికింది కదా, పోనీలు ఎవరో పోగొట్టుకున్నారు, ఈ రోజుకి వీటితో పబ్బం గడిపేద్దామని అనుకోలేదు. తను ఆ పర్స్ని తిరిగి ఇచ్చేసి నిజాయితీని నిలుపుకున్నాడు. అంటే అటు పక్షులకైనా ఇటు మనుషులకైనా భగవంతుడు ఒక యొక్క నియమావళిని, ఒక నిబద్ధతను మనకి ఇచ్చాడు, నైతిక విలువలు అనేవి మనకి ఇచ్చాడు. సో మన నైతిక విలువల్ని, మన నిజాయితీని మనం కాపాడుకుంటూ ఉంటేనే మనం సమాజంలో గౌరవంగా మనగలుగుతాం. చాతక పక్షి తన యొక్క నిబద్ధతకు కట్టుబడి తన యొక్క నీతిని కాపాడుకుంది. మనం కూడా మన విషయాల్లో మన నైతిక విలువను కాపాడుకుంటూ మానవత్వంతో మెలగాలని చెప్పేసి చక్కటి సందేశాన్ని మరి చాతక పక్షి మనకు అందజేస్తుంది. సరే చూద్దాం. ఉడతే సోను బాలక్, ఉడతే మాని ఊపరు ఉఠన, పైకి ఎగరటం అనమాట. సోల్ బాలక్ అంటే జలపక్షి. జలపక్షులు తెలుసు కదా మనకి, ఎట్లా నీటి కాకులు, నీటి బాతులు, ఇలా వాటర్లో జీవించే పక్షులు కూడా మనకు తెలియనివి చాలా ఉంటాయి. సో ఈ జలపక్షులన్నీ కూడా ఆర్ధ సుక్కుసే కరక్రందన్, ఆర్ధ్ అంటే భీఘా, సుక్ అంటే ఆనందంగా, కరక్రందన్ అంటే రోనా అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏడవటం అని కాదు, కానీ చాలా సంతోషంగా, ఆనందంగా అవి ఎప్పుడైతే జలపక్షులు ఈ వర్షం నీటిలో తడిసిపోయాయో ఆ తడిసిన ఆనందంలో చాలా సంతోషంగా, ఉత్సాహంగా పైపైకి ఎగురుతూ మరలా నీటిలో దిగుతూ పైకి ఎగురుతూ చాలా ఆనందంగా అరుస్తూ వాటి యొక్క సంతోషాన్ని తెలియజేస్తాయని మరి కవి గారు ఈ చక్కగా జలపక్షుల గురించి చక్కగా వివరిస్తూ ఉన్నారు. घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ना माने क्या है, చాజానా, కమ్ముకోవటం అనట. మేఘాలు, ఆకాశంలో మేఘాలు ఏమవుతున్నాయంట, గగనమానే ఆకాశ్. ఈ ఆకాశంలో మేఘాలు ఎలా కమ్ముకుంటున్నాయి అంటే చూడండి, పరుగు పందులో పరిగెడుతూ ఉంటారు, ఒకరిని మించి ఒకరు నువ్వా నీనా అంటూ ఒకరిని మించి ఒకరు ముందుకు పరిగెడుతూ ఉంటారు. అలాగే శ్రావణ మాసంలో మేఘాలంట ఒక్కొక్క మేఘం పోటు పడుతూ ఒకదాని మీద ఒకటి పడిపోతూ, నువ్వు ముందు వర్షిస్తావా నేను వర్షిస్తానని చెప్పేసి అవి పోటీ పడిపోతూ అంట ఆకాశంలో అటు ఇటు తిరుగుతున్నాయంట. ఎలా తిరుగుతున్నాయంట, భరతే గర్జన్ మానే క్యా హై, భీషణ ధ్వని అంటే భయంకరంగా. మరి మనకు తెలుసు కదా, ఉరుములు మెరుపులు చాలా భయంకరమైనటువంటి ధ్వని చేస్తూ ఉంటాయి. సో ఆ ఉరుములతోనూ మెరుపులతోనూ గర్జించుకుంటూ అటు నుంచి ఇటు నుంచి అటు ఆకాశంలో ఈ మేఘాలు ఒకదానిపై ఒకటి మరి కమ్ముకుంటూ చాలా భయంకరంగా ఈ మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి అన్నాడు. అంటే ఎప్పుడైతే మేఘాలు ఆకాశంలో ఇంత భయంకరంగా కమ్ముకుంటూ ఉరుములతోనూ మెరుపులతోనూ గర్జించుకుంటూ మరి వర్షిస్తూ ఉన్నాయో అప్పుడు జోరువాన అనేది ఖచ్చితంగా కురుస్తుంది కదా. ముందుగానే మనం చెప్పుకున్నాం మొదటి కవితా పాఠంలో, చాలా జోరువాన మరి కురుస్తుంది అని చెప్పేసి. సో ఈ విధంగా మరి రెండవ కవితా పాటలో కవి గారు నాట్యమయూరైనటువంటి నెమలిని, అలాగే ఒక నీతికి నిబద్ధతకు కట్టుబడి ఉన్నటువంటి చాతక పక్షుల్ని, అదేవిధంగా మరి కప్పల్ని, అలాగే కీచురాయిని కూడా మనం ఎవరు పట్టించుకోం. ఈ కప్పల్ని కీచురాయిని మనం పట్టించుకొని వీటిని ఎంతో గౌరవంగా చూసేటువంటి నెమల్ని, అలాగే ఈ యొక్క ప్రత్యేకత కలిగినటువంటి చాతక పక్షుల్ని కూడా మరి కవి గారు తన కవితలో వాటికి స్థానాన్ని కల్పిస్తూ మరి తనదైన శైలిలో చక్కగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తీకరణని కవిగారు మనకి ఈ యొక్క కవిత భాగంలో చూపించారు. అర్థాలు నేర్చుకుందాం, శబ్దార్థ రాసుకుందాం. రెండవ వాటికి శబ్దార్థ అనగా అర్థాలు. दादुर माने मेंढक, कप्पा. टरटर मेंढक से की जाने वाली आवाज, मेंढक से की जाने वाली आवाज. झिल्ली माने झिंगुर माने कीचुराई. झन
लगातार होने वाली ध्वनि, लगातार होने वाली ध्वनि। मोर, मयूर, मोर माने क्या है? मयूर। चातक, एक पक्षी का नाम। गण, गण माने समूह, गण माने क्या है बच्चों? समूह। उड़ना माने ऊपर उठना, ఎగురుట, పైకి ఎగురుట। सोन बालक, सोन बालक माने जल पक्षी। आर्द, आर्द माने भीगा, तड़सिन। క్రందన్, క్రందన్ మానే రోన, చెప్పుకున్న రోన అంటే ఇక్కడ ఏడ్చుటని కాదు కానీ ఆనందంగా అరచుట। घुमड़ना, घुमड़ना, घुमड़ना माने क्या है बच्चों? घुमड़ना माने चा जाना, चा जाना, कम्मुकुनुट। मेघ, मेघ, मेघ माने बादल, मेघ माने क्या है? बादल। गगन, गगन माने आकाश। भरना, पूरा करना। गर्जन माने भीषण ध्वनि। एक बार पढ़ेंगे, शब्दार्थ को पढ़ेंगे हम। दादुर, मेंढक। टरटर, मेंढक से की जाने वाली आवाज़। झिल्ली, झींगुर। झंझन, लगातार होने वाली ध्वनि। मोर, मयूर। चातक, एक पक्षी का नाम। गण, समूह। उड़ना, ऊपर उठना। सोन बालक, जल पक्षी। आर्ध, बीघा। क्रंदन, रोना। घुमड़ना, छा जाना। मेघ, बादल। गगन, आकाश। भरना, पूरा करना। गर्जन, भीषण ध्वनि। బచ్చం చెప్పాను కదా, ఎగ్జామ్స్లో ఖచ్చితంగా పద్యభాగం ఇస్తారు, దాని నుంచి మీకు 5 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో వీటిని రెండవ పద్యాన్ని కనుక ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ దాదురు టర్టర్ ఈ యొక్క పద్యం కనుక మనకి ఎగ్జామ్స్లో వస్తే ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతాడు అన్నది మనం నేర్చుకుందాం. రెండవ कविता पाठ की प्रश्न और उत्तर। पहला प्रश्न है टरटर शब्द। टरटर शब्द करने वाले जीव, करने वाले जीव कौन है? टरटर शब्द करने वाले जीव कौन है? कौन है? दादुर माने मेंढक। और दूसरा प्रश्न है झिल्ली, झिल्ली कैसी आवाज़, कैसी आवाज़, कैसी आवाज़ करती है, कैसी आवाज़ करती हैं? कैसी, एलांटी ध्वनि, एलांटी ध्वनि। झिल्ली कैसी आवाज़ करती है, झिल्ली एलांटी సౌండ్ చేస్తుంది, ఎలా సౌండ్ చేస్తుంది అది? झन झन माने लगातार ध्वनि। और तीसरा प्रश्न है सोन बालक माने जल पक्षी। सोन बालक किस सुख से, किस सुख से, किस सुख से क्रंदन करते हैं, क्रंदन करते हैं। सोन बालक किसी सुख से ఏ విధమైనటువంటి ఆనందంతో, ఏ విధమైన
ఆనందంతో మరి అది అరుస్తుంది అంటే మనకు తెలుసు, ఆర్దు సుక్కుసే. ఆర్దు సుక్కుసే అంటే ఒళ్ళంతా అంతవరకు ఎండలతో ఎండిపోయి ఒకసారి ఎప్పుడైతే వర్షాలతో తడిసిపోయిందో ఆ తడిసిన ఆనందంలో జలపక్షులన్నీ కూడా మరి అరుస్తూ ఉంటాయి అని చెప్తా ఉన్నాడు. గగన్ और चौथा प्रश्न है, गगन के पर्याय शब्द. गगन शब्द के पर्याय शब्द क्या है? ఈ గగన్ అనేటువంటి పదానికి మరి ఉన్నటువంటి పర్యాయ శబ్దాలు ఏమిటి? క్యామ్యానే ఏమిటి? ఏం చెప్పుకోవచ్చు గగన్కి? ఆకాశ్, ఆకాశ్, ఇంకా ఏమని చెప్పుకోవచ్చు? ఆకాశ్ చెప్పుకోవచ్చు, अंबर अन्ना कूड़ा आकाश में, आकाश अंबर गगन की पर्याय शब्द. और पांचवा प्रश्न है, उपर्युक्त पद्यांश, उपर्युक्त पद्यांश किस पाठ से लिया गया है? किस पाठ से लिया गया है? మరి పైన ఇవ్వబడినటువంటి ఈ యొక్క పద్యము किस पाठ से, ఏ పాఠం నుంచి ఇవ్వబడింది? ఏ పాఠం నుంచి ఇవ్వబడింది? बरसते बादल. इस प्रकार कुछ प्रश्न और उत्तर होते हैं. धन्यवाद.